Hi, hello, welcome friends. In this video, we are going to discuss about consolidation procedure for subsidiaries. ఈ చాప్టర్కి సంబంధించిన ఆల్ క్వశ్చన్స్కి సంబంధించి చూద్దాము. సో ఇందులో ఫస్ట్ మనం ఏవేవి క్యాలిక్యులేషన్ చేస్తాము. సో కన్సాలిడేషన్ చేసేటప్పుడు సబ్సిడరీలో గుడ్ విల్ క్యాలిక్యులేషన్స్కి గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్కి సంబంధించి రిలేటింగ్ టు ఎన్సిఐకి ఏముంది, అండ్ అకౌంట్స్ కంట్రోలింగ్ సబ్సిడరీ వితౌట్ ట్రాన్స్ఫరింగ్ కన్సిడరేషన్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి, యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీ అనేది మనం ఫాలో కావాలి, అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సబ్సిడరీలో ఎట్లా తీసుకోవాలి, ఓటింగ్ రైట్స్ పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ ఉన్నప్పుడు ఎట్లా కన్సిడర్ చేయాలి, డిఫరెంట్ రిపోర్టింగ్ పీరియడ్స్ పేరెంట్కి సబ్సిడరీ ఉన్నప్పుడు ఎట్లా డీల్ చేయాలి, డివిడెండ్స్ ఫ్రమ్ సబ్సిడరీ ఉంటే అకౌంటింగ్ ఎట్లా చూసుకోవాలి, అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్. సో ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ని ఎలిమినేషన్ ఎట్లా చేయాలి, అండ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ని ఎలిమినేషన్ ఎట్లా చేసుకోవాలి, అండ్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ అకౌంటింగ్ ఫర్ చైన్ హోల్డింగ్. సో ఈ టాపిక్స్ అన్నీ ఇందులో కవర్ చేస్తాము. సో ఫస్ట్ వాటికి సంబంధించి చూసుకుంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్, క్యాపిటల్ రిజర్వ్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ నాన్ కంట్రోల్ ఇంట్రెస్ట్ అండ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్. సో గుడ్ విల్ కానీ క్యాపిటల్ రిజర్వ్ కానీ ఎప్పుడు ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ డేట్ అప్పుడు, ఎప్పుడు అక్విజిషన్ డేట్ అంటే ఎప్పుడు మనం ఎప్పుడైతే కంట్రోల్ని అప్టైన్ చేస్తామో ఆ డేట్కి మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్కి సంబంధించి మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డిటర్మినేషన్ ఆఫ్ ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్, ఎంత ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ చేసినామో డిటర్మైన్ చేయాలి, డిటర్మినేషన్ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ డిటర్మైన్ చేయాలి, అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఫేర్ వాల్యూ ఆఫ్ సబ్సిడరీ, ఐడెంటిఫైయబుల్ నెట్ అసెట్స్ ఉన్నాయి యాజ్ పర్ ఇండియస్ 103 ప్రకారంగా అవి ఐడెంటిఫై చేయాలి, వీటికి డిఫరెన్స్ ఏదైతే వస్తావో డిటర్మైన్ చేయాలి, గుడ్ విల్ కానీ ఆర్ గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ కానీ, దట్ ఈస్ క్యాపిటల్ రిజర్వ్ని ఐడెంటిఫై చేయాలి. నా క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ వన్, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ వన్? డిటర్మినేషన్ ఆఫ్ గుడ్ విల్, ఏ లిమిటెడ్ ఉంది అండ్ కంపెనీ ఇది వచ్చేసి అక్వైర్ చేస్తుంది, బి లిమిటెడ్లో 80%ని అక్వైర్ చేసింది. వాటికి సంబంధించి పర్చేస్ కన్సిడరేషన్ ఎంత పే చేస్తుంది అంటే 120 crores పర్చేస్ కన్సిడరేషన్ని పే చేస్తుంది, అండ్ వాటి యొక్క ఫేర్ వాల్యూ ఆఫ్ కంట్రోలింగ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అండ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ వచ్చేసి 30 crores. సో 80% పర్చేస్ చేస్తున్నాము, దానికి 120 పే చేసినాము, ఇది 180%కి సంబంధించి. ఎన్సిఐ ఎంత ఉంది, 30 crores ఇదా ఎన్సిఐ అంటే టోటల్గా మనం ఎంత పే చేస్తున్నట్లు 150 ఆ కంపెనీకి సంబంధించి. నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్, వాల్యూ ఆఫ్ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ వచ్చేసి 130 ఉంది. సో 130 మనం డిడక్ట్ చేస్తే 20 రూపీస్ ఇదా గుడ్ విల్, దట్ ఈజ్ ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత ట్రాన్స్ఫర్ చేసినాము, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఫేర్ వాల్యూ ఎంత ఉంది, మైనస్ వాల్యూ ఆఫ్ సబ్సిడరీకి సంబంధించి ఐడెంటిఫైయబుల్ నెట్ అసెట్స్ యాజ్ పర్ ఇండియస్ 103 అట్ ఈస్ బిజినెస్ కాంబినేషన్కి సంబంధించి ఎంతైతే ఉందో వాటిని డిడక్ట్ చేస్తే మనకు వస్తుంది. సో ఇక్కడ గుడ్ విల్ని క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఫేర్ వాల్యూ మెథడ్, అంటే ఇప్పుడు అన్ని ఇక్కడ మనం ఫేర్ వాల్యూస్ని కన్సిడర్ చేసినాం కాబట్టి ఫేర్ వాల్యూ మెథడ్. ఇంకొక మెథడ్ వచ్చేసి ప్రపోర్షనేట్ మెథడ్. ప్రపోర్షనేట్ మెథడ్ అంటే ఎంతైతే నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఉన్నావో ఆ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ పైన ప్రపోర్షనేట్ వేసుకోవడం. సో సేమ్ మళ్ళీ ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత పే చేసినాము, 120 పే చేసినాము, అండ్ వాటి తర్వాత నెట్ ఐడెంటిఫైయబుల్ వాళ్ళు ఎంత ఇచ్చినారో ఫేర్ వాల్యూ 130 ఇచ్చినారు. సో 130 ఇంటూ ఎన్సిఐ మనం ఎంత అక్విజిషన్ చేసినాము, 80% అక్విజ్ చేసినాము, అంటే 20% అక్విజ్ చేయాలి. 20% చేయలేదంటే అది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, మన కంట్రోల్లో లేదు. సో నెట్ అసెట్స్ 100% ఉన్న దానిలో 130 ఇంటూ 20% చూసుకుంటే అది ఎన్సిఐకి వస్తుంది. ఇప్పుడు వాల్యూ ఆఫ్ సబ్సిడరీ ఐడెంటిఫైయబుల్ నెట్ అసెట్స్ యాజ్ పర్ 103 130 గుడ్ విల్ వచ్చేసి 16 అవుతుంది. సో ఇక్కడ మనం గుడ్ విల్ని 2 మెథడ్స్లో క్యాలిక్యులేషన్ చేసినాము, ఒకటి ఫేర్ వాల్యూ మెథడ్, ఇంకొకటి ప్రపోర్షనేట్ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేసినాము. అండ్ గుడ్ విల్ అనేది కంపల్సరీగా మ్యాక్సిమం డిఫరెంట్ అనేది ఉంటుంది బోత్ మెథడ్లో, గుడ్ విల్ అనేది సేమ్ ఏమి రాదు. అండ్ వీటికి సంబంధించి జనరల్ ఎంట్రీస్ ఏం పోస్ట్ చేయాలి, జనరల్ ఎంట్రీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ మనకి ఎంత అసెట్స్ వస్తున్నవి అనేది చెక్ చేసుకోవాలి 130, అండ్ వాటి తర్వాత మనం పేమెంట్ ఎంత చేస్తున్నాము అంటే క్రెడిట్ వాట్ గోస్ అవుట్ టు 120 టు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 30, అండ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చేసి గుడ్ విల్ అని చెప్పొచ్చు. అండ్ ప్రపోర్షనేట్ షేర్ మెథడ్లో కూడా ఎంట్రీస్ అనేది సేమ్ ఉంటుంది, బట్ గుడ్ విల్ అనేది డిఫరెన్స్ వస్తుంది. అది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్లో ఏం చెప్తారు అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఎవరు, రామ్ అనే పర్సన్ ఉన్నాడు, అతను అక్వైర్ చేసినాడు, రాజులో 60%ని అక్వైర్ చేసినాడు, అండ్ వాటికి సంబంధించి అతను ఎంత పే చేస్తున్నాడు, 750
lakhs అతను పేమెంట్ చేస్తున్నాడు. అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటే 480 lakhs ఉంది. అంటే అతను పే చేసిన కన్సిడరేషన్ 750 అండ్ ఎన్సిఐకి వాల్యూ వచ్చేసి 480 నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ ఉంది. అంటే ఇది 40%కి ఈక్వల్ అనమాట. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సబ్సిడరీ ఐడెంటిఫైయబుల్ నెట్ అసెట్స్. సో ఐడెంటిఫైయబుల్ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 1000 ఉంది. సో సేమ్ పైన క్వశ్చన్ మాదిరే, బట్ ఏమంటే ఇక్కడ 60% తీసుకున్నాము, ఇంతకుముందు 80%. అంటే ఇక్కడ ఎన్సిఐ పోర్షన్ అంతా 40% అవుతుంది. సో బోత్ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేస్తే 750 మనం తీసుకోవాలి. అండ్ వాళ్ళకి ఫేర్ మెథడ్లో చూసుకుంటే 480 అవుతుంది. అండ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ తీసేసిన తర్వాత వాల్యూ నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ 1000. సో గుడ్ విల్ వచ్చేసి 230. ఇది ఫేర్ వాల్యూ మెథడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రపోర్షనేట్ అంటే ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ పైన ప్రపోర్షనేట్ తీసుకోవాలి, అంటే 40% తీసుకోవాలి. సో 750 400 మైనస్ నుంచి 1000 తీసేస్తే 150 విల్ బి ద గుడ్ విల్. నా జనరల్ ఎంట్రీస్ అనేది మనకి సేమ్ ఉంటాయి. నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఎంత ఉంది? మనం క్యాష్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో గోయింగ్ అవుట్ క్యాష్ ఎంత పోతుంది? 750 పోతుంది. సో 750 అనేది నేను క్రియేట్ చేస్తాను. టు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 480. అది ఫేర్ వాల్యూ మెథడ్. నెక్స్ట్ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ గుడ్ విల్ టు క్యాష్ టు ఎన్సిఐ. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ మనకి ఎక్కువ ఎక్సెస్ వచ్చినప్పుడు గుడ్ విల్ అయితే, డెఫిసిట్ వచ్చినప్పుడు గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్. ఇంతకుముందు మనం లాస్ట్ స్టాండర్డ్స్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్లో మనం ఏమంటుంటే అంటే డైరెక్ట్గా క్యాపిటల్ రిజర్వ్ అంటుంటే, బట్ ఇప్పుడు ఏమంటే మనం బార్గెన్ చేయడం వల్ల, పర్చేజ్ చేసినప్పుడు బార్గెన్ చేయడం వల్ల ఒక గెయిన్ వచ్చింది. సో దట్ గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ అని నేము. సో ఎక్స్ లిమిటెడ్ ఉంది. అండ్ ఎంత వాళ్ళు చేస్తున్నారు? 80%ని తీస్తున్నారు. సో 80%కి వాళ్ళు పేమెంట్ చేసినది 400 పే చేసినారు. ఎన్సిఐ ఎంత ఉంది? 100 ఉంది. ఇది ఎన్సిఐ ఈక్వల్ టు 20%కి సంబంధించి ఈక్వల్. సో 400 ప్లస్ 100 500 వాల్యూ ఉన్నదా? వాల్యూ మనం పే చేస్తున్నట్లు. వాల్యూ ఆఫ్ సబ్సిడరీ ఐడెంటిఫైయబుల్ నెట్ అసెట్స్ యాజ్ పర్ 103 520. సో 520 ఉన్నదానికి 500 అంటే మనం బార్గెన్ మంచి చేసినట్టు. సో బార్గెన్ మంచి చేసినాం కాబట్టి గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ చేస్తున్నట్లు. పర్చేజ్ చేసేటప్పుడు బార్గెన్ మంచి చేస్తే 20 మనకి గెయిన్ వచ్చింది. సో గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్. ఇది ఫేర్ వాల్యూ మెథడ్. ఇక్కడ కూడా మనం ఇంకొక మెథడ్ చేయాలంటే ప్రపోర్షనేట్ మెథడ్. నెట్ అసెట్స్ ఎంత ఉంది? 520 ఉంది. సో 525% తీసుకుంటే మనకి ప్రపోర్షనేట్ ఎన్సిఐ వాల్యూ వస్తుంది. అందులో నుంచి మనం వాల్యూ ఆఫ్ సబ్సిడరీ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ తీసేస్తే మనకి గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ వస్తుంది. నౌ ఎంట్రీస్ విల్ బి, అంటే గుడ్ విల్ అయితే మనకి అసెట్ కాబట్టి డెబిట్ చేస్తుంటే, ఇప్పుడు గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ మనకి అసెట్ కాదు కాబట్టి నేను క్రెడిట్ చేయాలి. సో నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ టు గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ టు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎంట్రీ వేయాలి. ఒకవేళ ప్రపోర్షనేట్ షేర్ మెథడ్ని కూడా నేను యూజ్ చేస్తుంటే నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్ డెబిట్ టు క్యాష్ టు గెయిన్ ఆన్ బార్గెన్ టు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. టు గెయిన్ ఆన్ బార్గెన్ ఎయిదర్ రికగ్నైజ్డ్ ఇన్ ఓసిఐ. సో మీరు కావాలనుకుంటే ఓసిఐలో రికగ్నైజ్ చేయొచ్చు, ఆర్ రికగ్నైజ్డ్ డైరెక్ట్లీ ఇన్ ద ఈక్విటీలో క్యాపిటల్ రిజర్వ్లో కూడా మీరు రికగ్నైజ్ చేయొచ్చు గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్కి సంబంధించి. అండ్ క్వశ్చన్ నెంబర్ 4th one, వాట్ ఈజ్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4th one. ఈ క్వశ్చన్ నెంబర్ 4thలో ఏం చెప్తారంటే, మనం గుడ్ విల్ని ఆర్ క్యాపిటల్ రిజర్వ్ని ఇంట్రెస్ట్ ఆఫ్ సబ్సిడరీ అక్వైర్ డిఫరెంట్ డేట్లో తీసుకుంటే, అంటే స్టెప్ అక్విజిషన్ అని కూడా మనం అనవచ్చు. ఇంతకుముందు డేట్ ఆఫ్ అక్విజిషన్ అనేది కంట్రోల్ వచ్చినప్పుడే ఉంది, బట్ ఏమంటే ఆల్రెడీ మనకి కొంత హోల్డింగ్ ఉండి అండ్ నెక్స్ట్ హోల్డింగ్ అనేది చేంజ్ అవుతుంటే స్టెప్ అక్విజిషన్ చేస్తున్నప్పుడు ఎట్లా తీసుకుంటాం అనేది క్వశ్చన్ నెంబర్ 4thలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ 4thలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏమంటే, క్వశ్చన్ నెంబర్ 4thలో జస్ట్ సెకండ్, క్వశ్చన్ నెంబర్ ఎం అక్వైర్స్ 100%. సో ఇక్కడ డైరెక్ట్ 100% తీసుకున్నామంటే ఎటువంటి ఎన్సిఐ అని ఉండదు. సో ఎన్సిఐ పోర్షన్ లేకుంటే డైరెక్ట్ ఎంత పేమెంట్ చేసినామో ఎంత వాల్యూ ఉంది 20 తీసుకుంటాము. అది గుడ్ విల్కి సంబంధించి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనం చెప్పింది స్టెప్ అక్విజిషన్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తారంటే, 1st April ఏ అనేది హోల్డ్ చేసింది 25%, బీలో అండ్ ఆ 25% అంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, కానీ బట్ కంట్రోల్ ఉన్నట్లు కాదు. కంట్రోల్ వచ్చినప్పుడే మనం డేటా అక్విజిషన్ అంటాము. కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక 40% హోల్డ్ చేసినాము. 40% మీన్స్ 25.
సో ఈ ఈ టాపిక్ ఏం డిస్కషన్ చేస్తుంది అంటే క్యాలిక్యులేషన్ అంటే గుడ్ విల్ కానీ క్యాపిటల్ రిజర్వ్ కానీ డిఫరెంట్ డేట్లో అక్విజిషన్ చేస్తే కంట్రోల్ అనేది మనకి డిఫరెంట్ డేట్లో వస్తాయి. స్టెప్ అక్విజిషన్ జరిగినప్పుడు అకౌంటింగ్ ఎట్లా చేయాలి అనేది ఇక్కడ చెప్తుంది. సో 5th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 5th క్వశ్చన్? సో 5th క్వశ్చన్లో ఆర్ఎస్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంటుంది, అండ్ పీక్యూఆర్ లిమిటెడ్లో ఆల్రెడీ ఒక 30% హోల్డింగ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్గా వాళ్ళు రికగ్నైజ్ చేస్తుంటారు ఇండియాస్ 28ని యూజ్ చేసి. అండ్ వీటి యొక్క క్యారింగ్ వాల్యూ వచ్చేసి 100 lakhs ఉంటుంది. ఆర్ఎస్ లిమిటెడ్ అనేది ఇంకొక 70% యాడ్ చేసుకుంది, అంటే ఇంకొక 70% పర్చేజ్ చేసింది, అంటే టోటల్గా ఇప్పుడు 100% హోల్డ్ చేసినట్లు. సో క్యాష్ కన్సిడరేషన్ ఎంత పే చేసినారు? ఈ 70కి 700 lakhsని పేమెంట్ చేసినారు. అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ 30% స్టేక్ వచ్చేసి 300 lakhs ఉంది ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్కి సంబంధించి. సో వాల్యూ ఆఫ్ PQ ఐడెంటిఫైయబుల్ నెట్ అసెట్స్ యాజ్ పర్ ఇండియాస్ ఆన్ ద డేట్ విల్ బి 800 lakhs. సో వాళ్ళ యొక్క నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 800 lakhs ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పీసీ ఎంత పే చేస్తున్నాం? 700. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ప్రీవియస్లీగా ఉన్న వాటికి సంబంధించి ఫేర్ వాల్యూ ఎంత ఉంది? 300 ఉంది. సో మొత్తం 1000 ఇస్ ద వాల్యూ. వాటికి సంబంధించి ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఎంత ఉండేది? 800. సో మనం ఎక్సెస్గా ఎంత పే చేస్తున్నాం? 200 పే చేస్తున్నాం, అంటే గుడ్ విల్కి పేమెంట్ చేస్తున్నట్లు. ఆర్ఎస్ లిమిటెడ్ షుడ్ రికార్డ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ ఈక్విటీ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్సిడరీ అండ్ క్యారింగ్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ ఈ ప్రీవియస్లో మనం పర్చేజ్ చేసినాము, 30% హోల్డింగ్ మనం పర్చేజ్ చేసినాము ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. సో వాటికి సంబంధించి క్యారింగ్ వాల్యూ ఆఫ్ సచ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? వాటికి 100 అప్పుడు మనం పర్చేజ్ చేసినప్పుడు, ఈ రోజుకి ఫేర్ వాల్యూ చూస్తే 300 ఉంది. సో 300 మైనస్ 100 చేసుకుంటే 200. ఆ 200ని మనం రికగ్నైజ్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. ఇక్కడ మనం ఫేర్ వాల్యూ మెథడ్ని యూజ్ చేస్తున్నాము. అండ్ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్, సో ఇప్పుడు నాకున్న నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఎంత? 800 lakhs. అండ్ వీటిలో గుడ్ విల్ ఎంత? 200 lakhs. సో బుక్స్ నాకు ఇంత అసెట్స్ వస్తున్నాయి ఆ కంపెనీకి సంబంధించి, నేను ఎక్సెస్గా 200 పే చేసిన. నేను పే చేసిన అంటే నాకు అసెట్ కాబట్టి డెబిట్ చేస్తాము. అండ్ టు క్యాష్, ఎందుకు? క్రెడిట్ వాట్ గోస్ అవుట్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్స్. సో ఇన్వెస్ట్మెంట్ని ప్రీవియస్లీ ఏదైతే ఉందో వాటిని రికగ్నైజ్ చేస్తున్నాము వాటికి సంబంధించి. అండ్ గెయిన్ ఆన్ ఫేర్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ ఈక్విటీ ఇంట్రెస్ట్. సో గెయిన్ ఎంత వచ్చింది? ప్రీవియస్లీ ఉన్నదానికి 100 ఉంటే 300కి వాల్యూ చేసినాము, అంటే 200 నాకు ఫేర్ వాల్యూ గెయిన్ వచ్చింది. అది క్వశ్చన్ నెంబర్ 5th one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th one. సో 6th క్వశ్చన్లో ఏం డిస్కషన్ చేస్తారా అంటే ఇక్కడ మనం యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీస్ అనేది మెయింటైన్ చేయాలి. సో యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీస్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీక్యూఆర్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి సబ్సిడరీ కంపెనీ ఆఫ్ ఎంఎన్సి లిమిటెడ్కి సంబంధించి. సో సబ్సిడరీ కంపెనీ ఆఫ్ ఎంఎన్సి లిమిటెడ్ ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తుంటే విత్ ఇండియాస్ పీక్యూఆర్ లిమిటెడ్ అనేది ఎస్ఎల్ఎం బేస్ని యూజ్ చేస్తుంది డిప్రిషియేషన్కి, అండ్ ఎంఎన్పి వచ్చేసి డబ్ల్యూడివి మెథడ్ని యూజ్ చేస్తుంటారు అండ్ ఫర్ డిప్రిషియేషన్ ద ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఇప్పుడు యాజ్ ఫర్ ఇండియాస్ 1110 దట్ ఈస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు ఏ పేరెంట్ అనేది కన్సల్టేషన్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి, అండ్ వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీస్ అనేది మెయింటైన్ చేయాలి. ఏ ట్రాన్సాక్షన్ కైనా కానీ ఏవైతే సిమిలర్ ట్రాన్సాక్షన్స్ ఉంటావో ఈవెంట్స్ వాటన్నిటికీ యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీస్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేదే ఇక్కడ. సో అందులో హౌ విల్ దిస్ ప్రాపర్టీ పీపీఈని ఎట్లా డిప్రిషియేట్ చేయాలి కన్సల్టేషన్ చేస్తున్నప్పుడు ఎంఎన్సి లిమిటెడ్. సో ఎంఎన్సి లిమిటెడ్ కన్సల్టేషన్ చేస్తున్నప్పుడు ఎట్లా తీసుకోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్. నార్మల్గా ఇండియాస్ ప్రకారంగా ఇండియాస్ 16 డీల్ చేస్తుంది ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఏదైతే మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ చేంజ్ అవుతుందో ఆ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ చేంజ్ అయితే అది చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుంది యాజ్ ఫర్ ఇండియాస్ అకౌంటింగ్ పాలసీస్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అండ్ అకౌంటింగ్ ఎర్రర్స్. సో సెలక్షన్ ఆఫ్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుంది, అకౌంటింగ్ పాలసీ కాదు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుంది. అకౌంటింగ్ ఎస్టిమేట్ అయితే అకౌంటింగ్ వేరే ఉంటుంది, అకౌంటింగ్ పాలసీ అయితే అకౌంటింగ్ వేరే ఉంటుంది. అకౌంటింగ్ ఎస్టిమేటెడ్లో మనం ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ అది అకౌంటింగ్ పాలసీ అయితే మనం రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో చేంజ్ ఇన్ డిప్రిషియేషన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అయింది కాబట్టి నేను ప్రాస్పెక్టివ్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. ప్రాస్పెక్టివ్ మెథడ్ అంటే ఏ రోజు అయితే చేంజ్ వచ్చిందో ఆ చేంజ్ నుంచి
కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడము. రెట్రాస్పెక్టివ్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి, సో ఐ విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ నుంచి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పడము రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఎంటిటీ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మోస్ట్ క్లోజ్లీ రిఫ్లెక్ట్ చేయాలి ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ కన్జంప్షన్ ఏముంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయాలి, అండ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏముంటుంది అనేది చూసుకోవాలి ఆ అసెట్కి సంబంధించి. సో మెథడ్స్ అనేది అప్లై చేయాలి, కన్సిస్టెంట్లీగా అప్లై చేయాలి ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్కి. అంటే ఈ ఇయర్లో ఒక మెథడ్, నెక్స్ట్ ఇయర్లో ఒక మెథడ్ అట్లా చేంజ్ చేయకూడదు. ఒక మెథడ్ని కన్సిస్టెంట్లీగా యూజ్ చేయాలి. అన్లెస్ దేర్ ఈ చేంజ్ ఇన్ ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్, నన్ను యూజ్ చేసే ప్యాటర్న్ అనేది చేంజ్ అయితే నేను ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్కి ఆఫ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్కి ఇన్ సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో యాజ్ వెల్ యాజ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో వాళ్ళు చేంజ్ చేయొచ్చు మెథడ్స్ని. అండ్ దేర్ ఫోర్ ఇక్కడ ఏం చెప్తారంటే డిఫరెంట్ మెథడ్స్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు డిప్రిషియేషన్కి, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి. బికాజ్ ఎట్లా వాళ్ళు డిసైడ్ అవుతారు, ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ కన్జంప్షన్ అనేది డిఫరెంట్ ఉంటే ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ కన్జంప్షన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ డిప్రిషియేషన్ అనేది యూజ్ చేయొచ్చు, అది అలవబులే. బట్ ఏదైతే మెథడ్ని యూజ్ చేస్తామో ఆ మెథడ్ని మనం కన్సిస్టెంట్లీ యూజ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ద మెథడ్ వన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్ ఇండివిజువల్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో షుడ్ నాట్ బి చేంజ్డ్ వైల్ ప్రిపేరింగ్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తో ఎస్ఎఫ్ఎస్లో ఏవైతే యూజ్ చేస్తామో సిఎఫ్ఎస్లో కూడా అదే యూజ్ చేయాలి. అకార్డింగ్లీ ఇన్ ద కేస్ ద ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఏదైతే పీక్యూఆర్ లిమిటెడ్ యూజ్ చేస్తుందో అంటే సబ్సిడరీ డిప్రిషియేషన్ చేస్తుందో ఏ మెథడ్లో, ఎస్ఎల్ఎం మెథడ్లో, అండ్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ పేరెంట్ యూజ్ చేస్తున్నది డబ్ల్యూడివి మెథడ్ని యూజ్ చేస్తుంటే ఈ సచ్ మెథడ్ క్లోజ్లీ రిఫ్లెక్ట్ చేస్తుంటే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్ని ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇన్ ద రెస్పెక్టివ్ అసెట్స్. సో వాళ్ళు అలాగనే చేయొచ్చు రిఫ్లెక్ట్ చేస్తుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th వన్, హెచ్ లిమిటెడ్ అనేది ఉంది. ఓకే, హెచ్ లిమిటెడ్ అండ్ హ్యాస్ సబ్సిడరీ ఎస్ లిమిటెడ్ అని ఉంది. ఎస్ లిమిటెడ్కి ఇంకొక అసోసియేట్ అనేది ఉంది ఏ లిమిటెడ్. దే 3 కంపెనీస్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ లైన్ ఆఫ్ బిజినెస్. సో ముగ్గురు వచ్చేసి డిఫరెంట్ లైన్ ఆఫ్ బిజినెస్లో ఉన్నారు. ఓకే, అండ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ ఫాలోయింగ్ కాస్ట్ ఫార్ములాస్ ఫర్ యూజింగ్ ఇన్వెంటరీకి సంబంధించి. సో డిప్రిషియేషన్ అయితే ఇండియాస్ 16 డీల్ చేస్తుంది, ఇన్వెంటరీ అయితే ఇండియాస్ 2 డీల్ చేస్తుంది. డిప్రిషియేషన్ అనేది చేంజ్ అవుతుంటే అది అకౌంటింగ్ ఎస్టిమేట్గా తీసుకుంటాము, ఇన్వెంటరీ చేంజ్ అవుతుంటే అకౌంటింగ్ పాలసీగా తీసుకుంటాము. నౌ హెచ్ లిమిటెడ్ అనేది ఫిఫో మెథడ్ని యూజ్ చేస్తుంది. ఎస్ లిమిటెడ్ అండ్ ఏ లిమిటెడ్ వచ్చేసి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్ని యూజ్ చేస్తుంది. నౌ హెచ్ లిమిటెడ్ అనేది వాళ్ళ యొక్క వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీని దట్ ఈస్ ఎస్ లిమిటెడ్ అండ్ ఏ లిమిటెడ్ని ఆల్సో యూజింగ్ ఫిఫో అంటే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో వాళ్ళు ఫిఫోనే యూజ్ చేస్తుంది. బట్ సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిఫరెంట్ మెథడ్స్ అనేది ఉంది. నౌ ఇండియాస్ 110 ఏం చెప్తుంది, పేరెంట్ అనేది కన్సాలిడేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీస్ని యూజ్ చేయాలి. ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో, సిమిలర్ సర్కమ్స్టెన్స్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ వాళ్ళు యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీ యూజ్ చేయాలనేది సిఎఫ్ఎస్ యొక్క మెయిన్ స్టేట్మెంట్. అండ్ యాజ్ పర్ ఇండియాస్ 110 ప్రకారంగా స్టేట్ దట్ ఈఫ్ ఏ మెంబర్ of the group uses accounting policy other than adopted in the consolidated financial statement. సో ఎవరైతే మెంబర్స్ కానీ ఎవరైతే సబ్సిడరీ కంపెనీ ఉంటుందో ఎవరైతే వాళ్ళు అకౌంటింగ్ పాలసీస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చెప్పినవి కాకుండా వేరేగా యూజ్ చేస్తుంటే వాటికి ఆ సిమిలర్ ట్రాన్సాక్షన్కి సంబంధించి అప్రాప్రియేట్ అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. గ్రూప్ మెంబర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అది కన్ఫర్మిటీ అనేది ఉండాలి గ్రూప్ అకౌంటింగ్ పాలసీస్కి. Now, it may be noted that above mentioned para required an entity to apply uniform accounting policy like transactions and events in similar circumstances. So ట్రాన్సాక్షన్స్, ఈవెంట్స్ ఏవైతే సిమిలర్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నావో వాళ్ళన్నిటికీ యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీ యూజ్ చేయడం నార్మలే. బట్ ఇఫ్ ఎనీ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ని యూజ్ చేస్తుంటే ఏవి ఈవెంట్స్కి ఆర్ సిమిలర్ సర్కమ్స్టెన్సెస్కి అప్పుడు అప్రాప్రియేట్ అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి ఎప్పుడైతే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తుంటే. అండ్ ఇండియాస్ 8 ఏం డిఫైన్ చేస్తుంది అంటే అకౌంటింగ్ పాలసీస్ అంటే ఒక స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్
ఆ అకౌంటింగ్ పాలసీస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకున్న స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, బేసిస్ ఏమి, కన్వెన్షన్స్ ఏమి, రూల్స్ ఏమి, ప్రాక్టీసెస్ ఏమి అండ్ అప్లైడ్ బై ద ఎంటిటీ ఇన్ ద ప్రిపేరింగ్ అండ్ ప్రజెంటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి ఇండియా ఇయర్స్ 8 ప్రకారంగా. సో ఇండియా ఇయర్స్ 2 ఏం చెప్తుంది అంటే ఇన్వెంటరీస్ అనేది మెజర్ చేయాలి లోయర్, దట్ ఈస్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్, వాటి ప్రకారంగా ఇన్వెంటరీని వాల్యూ చేయాలి. అండ్ ఇండియా ఇయర్స్ 2 అనేది స్టేట్ దట్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ షెల్ బి అసైన్డ్ బై యూజింగ్ FIFO ఆర్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఫార్ములా. సో ఎంటిటీ అనేది సేమ్ కాస్ట్ ఫార్ములాని యూజ్ చేయాలి ఆల్ ఇన్వెంటరీకి ఏవైతే సిమిలర్ నేచర్ ఉంటుందో, ఏవైతే ఎంటిటీ యూజ్ చేస్తుంటుందో వాటికి సంబంధించి. సో ఇన్వెంటరీ అనేది డిఫరెంట్ నేచర్ ఉంటే, డిఫరెంట్ కాస్ట్ ఫార్ములాస్ ఉంటే జస్టిఫై అనేది చేయాలి. సో ఎలాబరేటింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇండియా ఇయర్స్ 2 illustrate that inventory used in one operating segment may use to entity different from same type of inventory used in the accounting operating segment. So ఒక యూనిట్ ఒక మెథడ్ యూజ్ చేస్తుంటే ఇంకొక యూనిట్ ఇంకొక మెథడ్ని యూజ్ చేయొచ్చు బికాజ్ వాళ్ళ యొక్క ప్యాటర్న్ అనేది చేంజ్ అయినప్పుడు. హౌఎవర్ అది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే డిఫరెంట్ ఇన్ జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంటే, అంటే ఆర్ ఇన్ రెస్పెక్ట్ టు ట్యాక్స్ రూల్స్ ప్రకారంగానే ఆ బై ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు జస్టిఫై ద యూజ్ ఆఫ్ డిఫరెంట్ కాస్ట్ ఫార్ములాస్. ఒకవేళ మనకున్న ఇన్వెంటరీ అనేది నార్మల్గా రోడ్ పైన సేల్ చేస్తుంటే ఒక యూజ్ చేయొచ్చు, సినిమా ట్యాక్సీస్లో యూజ్ చేస్తుంటే ఒక మెథడ్స్ని యూజ్ చేయొచ్చు, ఎందుకంటే సేమ్ నేచర్ కాదు. సో జాగ్రఫికల్ లొకేషన్ అక్కడ యూజ్ చేసే వాల్యూ వేరే ఉంటుంది, ఇక్కడ యూజ్ చేసే వాల్యూ అనేది వేరే ఉంటుంది. సో మనం డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేయొచ్చు. సో మనం రెక్టిఫికేషన్ అంటే మనం చెప్పగలగాలి ఎందుకు డిఫరెంట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం అనేది. వాటికి సంబంధించి మనకి ఇక్కడ బేసిస్ ఏమి, స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్ ఏమి, కన్వెన్షన్స్ ఏమి, రూల్స్ ఏమి, ప్రాక్టీస్ ఏమి, వాటన్నిటిని చెక్ చేసుకోవాలి. అండ్ ఇండియా ఇయర్స్ 2 రిక్వైర్స్ డిస్క్లోజర్ ద అకౌంటింగ్ పాలసీ అడాప్టెడ్ ఇన్ మెజరింగ్ ఇన్వెంటరీస్ including cost formulas used. And as per India IAS 2 the cost formulas applied valuing inventory also called as accounting policy. Depreciation అయితే accounting estimate అన్నాము, ఇన్వెంటరీ అయితే అకౌంటింగ్ పాలసీ అవుతుంది. అండ్ ఇండియా ఇయర్స్ 2 డిఫరెంట్ కాస్ట్ ఫార్ములాస్ అనేది జస్టిఫై చేయొచ్చు ఇన్వెంటరీకి డిఫరెంట్ నేచర్ ఆర్ డిఫరెంట్ యూజ్ కన్నా చేస్తున్నప్పుడు. సో ఇఫ్ ఇన్వెంటరీ ఎస్ లిమిటెడ్ అండ్ ఎస్ లిమిటెడ్ డిఫరెంట్ ఇన్ ద నేచర్ ఆర్ యూజ్ ఫ్రమ్ ఇన్వెంటరీ ఆఫ్ హెచ్ లిమిటెడ్, దెన్ యూజ్ ఆఫ్ కాస్ట్ ఫార్ములా దట్ ఈస్ వాళ్ళు ఏది యూజ్ చేస్తున్నాడు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఫార్ములా డిఫరెంట్ ఫ్రమ్ ద అప్లైడ్ రెస్పెక్టివ్ ఇన్వెంటరీ ఆఫ్ హెచ్ లిమిటెడ్ దట్ ఈస్ FIFO మెథడ్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మే బీ జస్టిఫైడ్. అది జస్టిఫైడ్. ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలంటే ఇన్ సమ్ కేసెస్ నో అడ్జస్ట్మెంట్ నీడ్ టు బి మేడ్ టు అలైన్ ద కాస్ట్ ఫార్ములా అప్లైడ్ బై ఎస్ లిమిటెడ్ అండ్ ఏ లిమిటెడ్ టు కాస్ట్ ఫార్ములా అప్లైడ్ బై హెచ్ లిమిటెడ్. వాళ్ళ యొక్క కన్జప్షన్, వాళ్ళ యొక్క యూసేజ్ అనేది డిఫరెంట్ ఉన్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేయడం ప్రాబ్లం ఏమీ లేదు. అది యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీకి సంబంధించి చెప్పేది. అండ్ మెజరింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సబ్సిడరీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ గెయిన్ ఇన్ కంట్రోల్. సో అందులో అకౌంటింగ్ పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ కన్నా ఉంటే హెల్డ్ ఇన్ సబ్సిడరీ అట్లా ఎట్లా ఉంటుంది, ఆర్ రిపోర్టింగ్ పేడ్ ఆఫ్ పేరెంట్ అండ్ సబ్సిడరీకి సంబంధించి చెక్ చేస్తుంటాయి. సో క్వశ్చన్, how should assets and liabilities be classified in current or non-current in consolidated financial statement when parent and subsidiary have different reporting dates? So parent ki and subsidiary ki రెండిటికి different accounting periods ఉంటాయి, different accounting reporting dates ఉంటే వాళ్ళు ఎట్లా రికగ్నైజ్ చేయాలి ఏవి కరెంట్ అసెట్స్ని నాన్ కరెంట్ అసెట్స్ని అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, యాజ్ పర్ ఇండియా ఇయర్స్ 110 రిక్వైర్స్ సబ్సిడరీ అనేది రిపోర్టింగ్ పీరియడ్ ఎండ్ డిఫరెంట్ ఫ్రమ్ పేరెంట్. సో పేరెంట్కి 31st డిసెంబర్ ఉందనుకోండి అండ్ సబ్సిడరీకి 31st మార్చ్ ఉందనుకోండి, అట్లాంటి కేసెస్లో ఏం చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డీటెయిల్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్, వాటికి సంబంధించి ఏవైతే ఎంటిటీ ఉంటుందో రిపోర్టింగ్ పీరియడ్ అనేది ఎండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ పేరెంట్ ఉంటే అండ్ వాళ్ళకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడము, సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినవి అండ్ ఈవెంట్స్ ఈఫ్ ఇంపాక్టబుల్ టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేని ఉన్నవా టు ఎనేబుల్ ద పేరెంట్ ఎంటిటీ టు కన్సాలిడేట్ సచ్ ఇన్ఫర్మేషన్ అట్ గ్రూప్స్ రిపోర్టింగ్ పీరియడ్. సో
గ్రూప్ రిపోర్టింగ్ పీరియడ్లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది కన్సల్టేషన్ చేసినప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా, సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏమొచ్చినవి అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి ఇంపాక్టికబిలిటీ ఏమన్నా ఉందా, వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. అండ్ అప్రాప్రియేట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్కి సంబంధించి కానీ లయబిలిటీస్కి సంబంధించి కానీ కరెంట్ అండ్ నాన్ కరెంట్ అనేది ప్రాపర్గా డిటర్మైన్ అనేది చేయాలి కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ గ్రూప్కి. సో అకార్డింగ్లీ ఎప్పుడైతే సబ్సిడరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని చేస్తుంటామో డిఫరెంట్ ఉంటుందో రిపోర్టింగ్ పీరియడ్కి సంబంధించి ఎండ్ అయినప్పుడు అప్పుడు నెససరీగా మనం రివ్యూ చేయాలి సబ్సిడరీ యొక్క బ్యాలెన్స్ షీట్ని. సబ్సిడరీ బ్యాలెన్స్ షీట్లో మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి వాళ్ళు కరెక్ట్గా క్లాసిఫై చేసినారా లేదా, అంటే కరెంట్గా నాన్ కరెంట్గా ఎండ్ ఆఫ్ ద గ్రూప్ రిపోర్టింగ్ పీరియడ్లో ప్రాపర్ క్లాసిఫికేషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్సిడరీ ఉంది, వాటి యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ వచ్చేసి 31st December 2021 అండ్ పేయబుల్స్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి దట్ ఈజ్ డ్యూ ఫర్ పేమెంట్ అనేది 1st January 2003 ఉంది. అంటే December 21 నుంచి 1st January 2003కి. సో వాళ్ళు ఏం చేసింటారు, నాన్ కరెంట్ బ్యాలెన్స్గా రాసుకుంటారు. ఎందుకు, మోర్ దెన్ 12 months అనేది ఉంది కాబట్టి రిపోర్టింగ్ డేట్ నుంచి. నౌ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫ్ పేరెంట్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 31st March 2022. సో 31st March 2022కి మనం ఆ టైం ల్యాగ్ అనేది చూసుకుంటే సబ్సిడరీ పేయబుల్ ఏమవుతుంది, వితిన్ 12 monthsలో పేమెంట్ అనేది ఉంటుంది. సో వితిన్ పేమెంట్ 12 months ఉంటే మనం ఏం రాస్తాం, కరెంట్ లయబిలిటీగా తీసుకోవాలి. సో ఇట్లా మనం ప్రాపర్ క్లాసిఫికేషన్ అనేది చూసుకోవాలి. అకార్డింగ్లీ ఇన్ దిస్ కేస్ ద పేయబుల్ షుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ కరెంట్ liability in the consolidated financial statements of parent because amount is repayable in 9 months at the end of the reporting period. సో సబ్సిడరీ వచ్చేసి నాన్ కరెంట్ రాసుకుంటుంది అండ్ కన్సల్టేషన్ వచ్చేసి కరెంట్ లయబిలిటీ రాసుకోవాలి. ఎందుకు, సబ్సిడరీ వచ్చేసి మోర్ దెన్ 12 months ఉంది అండ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డేట్ నుంచి చూసుకుంటే లెస్ దెన్ 12 months ఉంది. లెస్ దెన్ 12 months ఉంటే కరెంట్, మోర్ దెన్ 12 months ఉంటే నాన్ కరెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one. వాట్ ఈజ్ దేర్ ఇన్ 9th question? ఏ లిమిటెడ్ అనేది ఒక ఇండియన్ కంపెనీ, ఓకే, అండ్ ఇది ఒక ఇండియన్ కంపెనీ అండ్ హ్యాస్ ఫారిన్ కంపెనీ సబ్సిడరీ. సో ఫారిన్ సబ్సిడరీ బీయింగ్ కార్పొరేషన్కి సంబంధించి, సో వీటికి ఒక ఫారిన్ సబ్సిడరీ ఉంది అండ్ సబ్సిడరీ బీయింగ్ కార్పొరేషన్ హ్యాస్ టేకెన్ లాంగ్ టర్మ్ లోన్ ఫ్రమ్ బ్యాంక్. సో ఇది బ్యాంక్ నుంచి ఒక లోన్ అనేది తీసుకుంది విచ్ ఈజ్ రీపేయబుల్ ఆఫ్టర్ ఇయర్ 2009. సో 2009 తర్వాత వాళ్ళు పేమెంట్ చేస్తారు. హవెవర్ డ్యూరింగ్ ద ఎండ్ ఆఫ్ 31st March 2002కి ఇట్ బ్రీచ్డ్ వన్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ద లోన్. సో వాళ్ళు ఒక కండిషన్ని బ్రీచ్ చేసినారు. వీటి కాన్సిక్వెన్స్ ప్రకారంగా లోన్ అనేది రీపేయబుల్ వచ్చింది ఆన్ డిమాండ్ ఆన్ ద రిపోర్టింగ్ డేట్కి. సో ఎప్పుడైతే మనకి వితిన్ 12 monthsలో పే చేయాల్సి వస్తుందో వాటిని కరెంట్గా రాసుకోవాలి. వాళ్ళు ఇంతవరకు నాన్ కరెంట్గా రాసుకుంటారు. ఎందుకు, మోర్ దెన్ 1 month to 1 year ఉంది కాబట్టి 2009లో పే చేయాలి, మనం 2002లో ఉన్నాము అంటే 7 years కాబట్టి నాన్ కరెంట్ రాసుకుంటారు. బట్ వాళ్ళు ఏమంటే ఒక కండిషన్ని సాటిస్ఫై చేయనందు వలన వాళ్ళకి and demand payable అనేది వచ్చింది. సబ్సిక్వెంట్లీ టు ఇయర్ ఎండ్ బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బి ఇన్ కార్పొరేషన్ రెక్టిఫై ద బ్రిడ్జ్ అండ్ బ్యాంక్ అగ్రీడ్ నాట్ డిమాండ్ రీపేమెంట్ అండ్ లెట్ ద లోన్ రన్ ఫర్ ఇట్స్ రిమైనింగ్ టు మెచ్యూరిటీ హ్యాస్ పర్ ద ఒరిజినల్ టర్మ్స్. సో వాళ్ళతో మాట్లాడినారు, ఎవరితో, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడితే బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఓకే యాజ్ సాటిస్ఫైడ్ అంటే లోన్ టర్మ్స్ అనేది కంటిన్యూ అవుతాయి నార్మల్గానే. ఇప్పుడు వైల్ ప్రిపేరింగ్ ఇట్స్ స్టాండర్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇప్పుడు యాజ్ పర్ IFRS చూసుకుంటే IFRS ప్రకారంగా ద లోన్ అనేది కరెంట్ లయబిలిటీలోనే ఉంటుంది. classified this loan as current liability in accordance with IAS 1 presentation of financial statement. ఎందుకు, వన్స్ అది నాన్ నుంచి కరెంట్ వస్తే కరెంట్ లేకే పోతుంది. వెదర్ ఏ లిమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు క్లాసిఫై సచ్ లోన్ హ్యాస్ కరెంట్ వైల్ ప్రిపేరింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండర్ Ind AS. సో Ind ASలో కూడా మనం నాన్ కరెంట్ అసెట్గానే చూపించాలా. ఎందుకు, మనం ఏవైతే కండిషన్ని సాటిస్ఫై చేయలేదో ఆ కండిషన్స్ని బిఫోర్ అప్రూవింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేస్తున్నప్పుడు
వాటిని అడ్జస్ట్మెంట్ చేయాలా, అడ్జస్ట్ చేయకూడదా? మామూలుగా అడ్జస్టింగ్ ఎంట్రీ అయితే మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం, నాన్ అడ్జస్టింగ్ ఎంట్రీ అయితే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయము. అండ్ ఐఎఫ్ఆర్ఎస్ ప్రకారంగా వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఏం చేయడం లేదు. యాజ్ పర్ పేరా 74 ప్రకారంగా NDAS 1 ఏం చెప్తారంటే, ఎక్కడైతే బ్రీచ్ అవుతామో ఆ బ్రీచ్ అనేది ఒక మెటీరియల్ ప్రొవిజన్ని బ్రీచ్ అవుతామో ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్ అరేంజ్మెంట్కి, దానివల్ల ఎండ్ ఆఫ్ రిపోర్టింగ్ పీరియడ్లో ఆన్ ఆర్ బిఫోర్ ఎండ్ ఆఫ్ రిపోర్టింగ్ పీరియడ్లో ఎఫెక్ట్ ఉంటుందో లయబిలిటీకి సంబంధించి becomes payable on demand on the reporting date. The entity does not classify the liability as కరెంట్. సో మనం ఏవైతే లాంగ్ టర్మ్ ప్రైజ్ ఉంటావో వాటికి సంబంధించి ఎఫెక్ట్ అనేది ఉందో అది పేయబుల్ వచ్చిందో ఆన్ ద డేట్కి, అప్పుడు వాటిని మనం కరెంట్గా చూసుకుంటే ఇఫ్ ద లెండర్ అగ్రీడ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ అండ్ బిఫోర్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాళ్ళు ఆ కండిషన్ ఏదైతే బ్రీచ్ అయినావో ఆ కండిషన్ బ్రీచ్ అయిన కండిషన్స్ని మళ్ళీ సాటిస్ఫై చేస్తే విత్ ఇన్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వాటిని కరెంట్ లయబిలిటీగా రాయకూడదు. అది యాజ్ పర్ NDAS 1 ప్రకారంగా. అండ్ అబోవ్ స్టేట్మెంట్ అండర్ NDAS 1 డిఫర్ ఫ్రమ్ ద కరస్పాండింగ్ పొజిషన్ అండర్ IAS 1. సో IFRS ప్రకారంగా కాకుండా మనం కొంచెం డిఫరెన్స్ ఉన్నాము. ఎందుకు? వెన్ ఎంటిటీ అనేది బ్రీచ్ చేస్తే లాంగ్ టర్మ్ అరేంజ్మెంట్కి రిపోర్టింగ్ పీరియడ్కి ద లయబిలిటీ అనేది పేయబుల్ అవుతుంది ఆన్ డిమాండ్కి, దాన్ని మనం కరెంట్గా రాసుకోవాలి. ఈవెన్ ఇఫ్ ద లెండర్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్ అండ్ బిఫోర్ రికగ్నైజింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ఇష్యూ నాట్ టు డిమాండ్ పేమెంట్ యాజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద బ్రీచ్. సో ఎంటిటీ అనేది క్లాసిఫై చేయాలి లయబిలిటీని కరెంట్గా. ఇందులో యాజ్ పర్ IAS ప్రకారంగా at the end of the reporting period it does not have unconditional right to defer its settlement at least 12 months after that. Accordingly loan liability ni recognize cheyali current liability ga P incorporation in its standalone financial statement as per IFRS ప్రకారంగా should be aligned as per NDAS in consolidated financial statement should be classified as non financial. సో మనం కాబట్టి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేసేటప్పుడు B ఇన్కార్పొరేషన్ వాటి యొక్క స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో వాళ్ళ కంపెనీ లా ప్రకారంగా వాళ్ళు IFRS ఫాలో అవుతారు, వాళ్ళు కరెంట్గా చూపించుకుంటారు. బట్ మనం వచ్చేసి NDASని ఫాలో అవుతాము, మన ప్రకారంగా చూసుకుంటే కండిషన్స్ని సాటిస్ఫై చేసినాం కాబట్టి నాన్ కరెంట్ రాసుకోవచ్చు NDAS 1 ప్రకారంగా. అది క్వశ్చన్ నెంబర్ 9th డీల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అకౌంటింగ్ ఆఫ్ డివిడెండ్ ఫ్రమ్ సబ్సిడరీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. మనం డివిడెండ్ని ఎట్లా కన్సిడర్ చేయాలి? డివిడెండ్ ఉన్నప్పుడు రికగ్నైజ్ చేయాల్సినది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? ఓన్లీ వెన్ రైట్ టు రిసీవ్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి అండ్ ప్రాబబుల్ అనేది ఉండాలి, ఎకనామిక్ బెనిఫిట్ అసోసియేట్ కావాలి, డివిడెండ్కి ఫ్లో అవుతుంది ఎంటిటీకి సంబంధించి అనేది, ఆర్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ అనేది మెజర్ చేయగలగాలి రిలయబుల్గా, అప్పుడు మాత్రమే మనం కన్సిడర్ చేయాలి డివిడెండ్ని. సో క్వశ్చన్ నెంబర్ 10th 1 వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10th 1? క్వశ్చన్ నెంబర్ 10thలో ఏం చెప్తారంటే XYZ కంపెనీ ఉంది. సో XYZ కంపెనీ అనేది ఉంది అండ్ అది వచ్చేసి 80% హోల్డింగ్ తీసుకుంది. ABC కంపెనీలో 80% హోల్డింగ్ తీసుకుంది. ఎంత అమౌంట్కి? 1,40,000 అమౌంట్కి తీసుకుంది. అండ్ ఇష్యూ షేర్ క్యాపిటల్ వచ్చేసి 1 lakh బ్యాలెన్స్ షీట్లో అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి 60,000. అంటే నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఎంత అవుతుంది? 1 lakh + 60,000 అంటే 1,60,000 ద నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ 1,60,000 ఉన్నది మనం 1,40,000కి పర్చేజ్ చేసినాము. ఇంకొక 20% NCI అనేది ఇంకా క్యాలిక్యులేషన్ అనేది చేయలేదు. సో ఇప్పుడు మనకి NCI కావాలంటే సింపుల్గా ఈ 1,40,000 అనేది 80%కి ఈక్వల్. సో 1,40,000 డివైడెడ్ బై 80% చేస్తే ఇంటూ 20% చేస్తే మనకి NCI పోర్షన్ అంటే 20%కి ఎంత అనేది తెలిసిపోతుంది. 1,75,000 సంథింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2002కి ABC లిమిటెడ్ హ్యాస్ ఎర్నడ్ ప్రాఫిట్ 20,000. సో 20,000 ప్రాఫిట్స్ ఎర్న్ చేసింది అంటే NCI ఎంత ఉంది? 20%. సో 20,000లో 20% తీసుకుంటే NCI పోర్షన్ అవుతుంది. నెక్స్ట్ లేటర్ ఆన్ ఇట్ డిక్లేర్డ్ అండ్ పేడ్ డివిడెండ్ ఆఫ్ 30,000. సో ఎంత డివిడెండ్ని పే చేసినాము? 30,000 డివిడెండ్ని పే చేసినాము. అండ్ 31st Marchకి సంబంధించి లేటర్ ఆన్ ఇట్ డిక్లేర్డ్ అండ్ పేడ్ డివిడెండ్ ఆఫ్ 30,000 డివిడెండ్ని పే చేసినాము. నౌ హ్యాస్ అజ్యూమ్ దట్ ఫేర్ వాల్యూ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఈ సేమ్ హ్యాస్ ఫేర్ వాల్యూ ఆఫ్ పర్ షేర్ బేసిస్ ద పర్చేజ్ ఇంట్రెస్ట్.
all net assets identifiable net assets and నాన్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ వచ్చేసి 1,50,000. సో నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఎంత ఉంది 1,50,000 ఉంది. ఓకే, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆన్ 1st April 2001కి. సో ఫేర్ వాల్యూ మెథడ్ని యూజ్ చేయమన్నాడు. మనం ఫేర్ వాల్యూ మెథడ్ని యూజ్ చేయాలంటే 2 కేసెస్లో యూజ్ చేయాలి. ఒకటి, వాళ్ళు క్వశ్చన్లో డైరెక్ట్ ఫేర్ వాల్యూ మెథడ్ యూజ్ చేసి కనుక్కోమన్నప్పుడు ఫేర్ వాల్యూ మెథడ్ యూజ్ చేయాలి. సెకండ్, మనకి ఫేర్ వాల్యూ డీటెయిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేసినారు, అట్లాంటి కేసెస్లో ఫేర్ వాల్యూ మెథడ్ అనేది యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్, what is the amount of NCI, and the assumption is only for illustration purpose. However, practical scenario, the fair value of NCI will be different than fair value of controlling interest. Now X Limited share of dividend. So XYZ Limited అనేది ఎంత షేర్ ఆఫ్ డివిడెండ్ అవుతుంది, 30,000 డివిడెండ్లో 80% ఇద వీళ్ళ షేర్, అంటే నాకు ఈ వీళ్ళ షేర్కి అమౌంట్ వస్తుంది. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్, అది ఇన్కమ్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసుకోవాలి. అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 24,000 ఎంట్రీ వేసుకోవాలి. నౌ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్సిఐని క్యాలిక్యులేషన్ చేద్దాము. సో ఎన్సిఐని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రీ షేర్ బేస్ ఎంత ఉంది, పర్చేజ్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. వాటికి సంబంధించి ఏం చెప్పినాము ఇక్కడ 1,40,000 కాబట్టి వాల్యూ అనేది. సో 1,40,000 వాల్యూ కాబట్టి 1,40,000 ఎంతకి ఈక్వల్, 80%కి ఈక్వల్. 1,40,000 డివైడెడ్ బై 80% తీసుకుంటే 1,75,000 వస్తుంది. సో 1,75,000 పైన 20% తీసుకుంటే 35,000 విల్ బీ ద నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. అది ఎప్పుడు 1st April 2001కి సంబంధించి. అండ్ ఆ ఇయర్ ఎండింగ్లో వాళ్ళకి ప్రాఫిట్ అనేది వచ్చిందని చెప్పినారు. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, 20,000 ప్రాఫిట్ వచ్చింది. సో 20,000 ప్రాఫిట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 20,000 ప్రాఫిట్లో వాళ్ళ షేర్ ఎంత, 20% షేర్ అంటే 39,000 వాళ్ళకి 31st March 2002కి తీసుకోవాలి. డివిడెండ్కి సంబంధించి నోట్ ఏం చెప్తారంటే, డివిడెండ్ యాజ్ పర్ ఇండియస్ విల్ బీ రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్ అప్రూవల్ బై ద షేర్ హోల్డర్స్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ద జనరల్ మీటింగ్. సో ఎప్పుడైతే మనం జనరల్ మీటింగ్లో అప్రూవ్ చేసింటామో అప్పుడే మనం డివిడెండ్ని క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో అండ్ ద అక్విజిషన్ ఆఫ్ డేటా 80% అక్వైర్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, నెట్ ఐడెంటిఫైయబుల్ మనకు వచ్చే అసెట్స్ ఎంత, ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎంత 1,50,000 అండ్ క్యాష్ ఎంత పేమెంట్ చేస్తున్నది 1,40,000 క్యాష్ పేమెంట్ చేస్తున్నది 31st Marchకి. ఎన్సిఐ ఎంత ఉంది, 35,000 ఉంది. సో ఎన్సిఐ 35,000 ఇక్కడ ఉంది కాబట్టి 35,000 యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాము. అండ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే వస్తుందో ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది డెబిట్ సైడ్ వస్తే గుడ్ విల్ అవుతుంది, క్రెడిట్ సైడ్ వస్తే గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ అవుతుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ 11th one. సో 11th క్వశ్చన్లో ఏం చెప్పాలంటే సేమ్ ఫ్యాక్టర్స్ అన్నీ సేము, బట్ ఏమంటే ఎన్సిఐ అనేది ప్రపోర్షనేట్ వాల్యూ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేయాలి. ప్రపోర్షనేట్ వాల్యూ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ మనకి డైరెక్ట్ ఇచ్చారు 1,50,000. సో 1,50,000లో 20% తీసుకుంటే 30,000 అవుతుంది. అండ్ జనరల్ ఎంట్రీ అనేది రికార్డింగ్ చేయాలి అక్విజిషన్ డేట్కి ఫర్ 80% ఇంట్రెస్ట్ అక్వైర్ చేసినట్లు ఈ యాజ్ ఫాలో. సో ఇక్కడ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఎంత, ఇప్పుడు సేమ్ 1,50,000. అండ్ వాటి తర్వాత క్యాష్ మనం ఎంత పే చేస్తున్నాం, క్యాష్కి సంబంధించి 1,40,000 మనం పే చేస్తున్నది. ఎన్సిఐ అనేది చేంజ్ అవుతుంది, ఎందుకు ప్రపోర్షనేట్ మెథడ్ తీసుకుంటాం కాబట్టి. బ్యాలెన్సింగ్ ఫిగర్ డెబిట్లో వస్తే గుడ్ విల్, క్రెడిట్లో వస్తే గెయిన్ అండ్ బార్గెన్ పర్చేస్. సో డెబిట్ వచ్చింది కాబట్టి గుడ్ విల్గా క్యాలిక్యులేషన్ అనేది చేస్తాము. నౌ ఇది 1st Aprilకి సంబంధించి 30,000 అండ్ ప్రాఫిట్స్ ఉన్నాయి 20,000. సో 20,000 ఇంటూ 20% తీసుకుంటే 34,000 వాల్యూ. సో డివిడెండ్ యాజ్ పర్ ఇండియస్ ప్రకారంగా రికగ్నైజ్ చేయాల్సినప్పుడు ఓన్లీ వెన్ అప్రూవల్ బై ద షేర్ హోల్డర్స్ అనేది రిసీవ్ చేసుకుంటే జనరల్ మీటింగ్లో కన్సిడర్ చేయాలి. అండ్ ఒకవేళ డివిడెండ్ అనేది ప్రపోజ్ చేసింటే ఇక్కడ నెట్ ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ 1,60,000. సో వాళ్ళే చెప్తున్నారు 1,60,000 ఫేర్ వాల్యూ ఉంది అనేది. నౌ అక్విజిషన్ డేట్ అప్పుడు ఏం ఎంట్రీమెంట్ చేయాలి, అది యూజ్ చేయాల్సినది ఫేర్ వాల్యూ మెథడ్ని. సో ఫేర్ వాల్యూ సేమ్ 1,75,000. 1,75,000 మనకి ఎంత వస్తుంది, 1,40,000 డివైడెడ్ బై 80% చూసుకుంటే 1,75,000 వచ్చింది. అండ్ వాటిపైన 20% తీసుకుంటే 35,000 వస్తుంది. సో 35,000 మనం ఇక్కడ వేసుకుంటాము. అండ్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ సేమ్, క్యాష్ మనం సేమ్, బ్యాలెన్సింగ్ ఫర్ డెబిట్ వస్తుంది కాబట్టి గుడ్ విల్గా రాసుకోవాలి. అండ్ వీటి 35,000కి మనం ప్రాఫిట్ ఎంతైతే ఉందో 20,000 ఇంటూ 20% తీసుకొని 39,000 అనేది ఉంటుంది 31st March 2022కి సంబంధించి. అండ్ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ అనేది
ప్రపోర్షనేట్లో తీసుకోవాలి. ఫేర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ వచ్చేసి 1,60,000 ఉన్నప్పుడు, సో 1,60,000 ఇంటూ 20% తీసుకుంటే 32,000, సో 32,000 ఇక్కడ వస్తుంది. అండ్ క్యాష్ ఎంత పే చేస్తున్నాము, 1,40,000 క్రెడిట్ చేయాలి క్యాష్ పేమెంట్కి. ఎందుకు, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అండ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్, సో నాకు వస్తున్న అసెట్స్ 1,60,000. అండ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది డెబిట్ సైడ్ వస్తే గుడ్ విల్, క్రెడిట్ సైడ్ వస్తే గెయిన్ అండ్ బార్గెన్ పర్చేస్. సో 32,000 అండ్ ప్లస్ 20,000 ఇంటూ 20% తీసుకుంటే 36,000 ఈజ్ మై ఎన్సిఐ యాజ్ ఆన్ 31st March 2022కి సంబంధించి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎలిమినేషన్ ఆఫ్ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్. సో మనకి ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని మనం ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ అన్లెస్ కాస్ట్ అనేది ఏముంది, అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించి ఇన్వెంటరీలో వాటిని ఎలిమినేట్ చేయాలి. అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ ఏమైనా నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి. అన్రియలైజ్డ్ లాసెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం ఎలిమినేట్ చేయాలి. సో వాటికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 14th అనేది చూద్దాము. సో 14thలో ఏం చెప్తారంటే పేరెంట్ కంపెనీ అనేది ఉంది, 40% పేరెంట్ కంపెనీ అనేది, సబ్సిడరీ సెల్ సమ్ ఇన్వెంటరీ టు ద పేరెంట్ 35,000. సో ఇక్కడ పేరెంట్ ఉంది అండ్ సబ్సిడరీ ఉంది, 35% హోల్డింగ్ చేస్తున్నారు. ఇన్వెంటరీకి సంబంధించి ఎంత అమౌంట్ పేమెంట్ ఉంది, 35,000 ఉంది. ఇన్వెంటరీని సేల్ చేసినాము 35,000కి అండ్ అందులో ప్రాఫిట్ వచ్చేసి 15,000 ఇదే ప్రాఫిట్. సో 35,000లో ఇన్వెంటరీ సేల్ చేస్తే 15,000 ప్రాఫిట్ ఉంది. ఎవరికి సేల్ చేసినాము, సబ్సిడరీ సేల్ చేసింది ఇన్వెంటరీ పేరెంట్కి. అండ్ ఇన్వెంటరీ ఇన్ ద పేరెంట్స్ బ్యాలెన్స్ షీట్ అట్ ద ఇయర్ ఎండ్. సో పేరెంట్ అంటే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఆ ఇంటర్ గ్రూప్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అంటే 15,000 ప్రాఫిట్ ఉందో ఆ ఇంటర్ గ్రూప్ ప్రాఫిట్ అనేది ఎలిమినేట్ చేయాలి. నో పేరెంట్ అనేది మస్ట్ 100%గా ఎలిమినేట్ చేయాలి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఏమైనా ఉంటే కన్సల్టేషన్లో. సో ఇన్వెంటరీ అనేది క్యారీడ్ ఇన్ ద గ్రూప్ బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంత తీసుకునేది 35,000, దాన్ని మనం ఎంత పెట్టాలి 20,000కే పెట్టాలి. అందుకు 15,000 ప్రాఫిట్ని ఎలిమినేట్ చేయాలి. నా ఈ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ స్టేట్మెంట్లు కరస్పాండింగ్ 15,000 అనేది చూపించుకోవాలి ప్రాఫిట్కి సంబంధించి. నా కన్సాలిడేటెడ్ రెవెన్యూ. సో కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ 35,000కి ఎంట్రీ వేసుకోవాలి. బట్ కాస్ట్ ఆఫ్ సేల్ ఎంత రికగ్నైజ్ చేయాలి, ఓన్లీ 20,000 మాత్రమే రికగ్నైజ్ చేయాలి. ఎలిమినేట్ చేయాలి ఇన్వెంటరీ. మామూలుగా ఇన్వెంటరీ అంటే డెబిట్ చేస్తాము, బట్ ఎలిమినేషన్ కాబట్టి క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. అది రిడక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ప్రాఫిట్ 50,000 ఈజ్ అలొకేటెడ్ బిట్వీన్ ద పేరెంట్ కంపెనీ అండ్ ఎన్సిఐ రేషియో దట్ ఈస్ 60:40కి. అంటే ఈ 15,000ని 60:40 రేషియోలో అలొకేట్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇల్లిస్ట్రేషన్ 15th one, ఎలిమినేట్ ఇంటర్ గ్రూప్ ప్రాఫిట్స్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్. సో ఒక అసెట్ని సేల్ చేసినప్పుడు ఎట్లా తీసుకోవాలి, ఇందాక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్వెంటరీ సేల్ చేసినప్పుడు. నౌ అసెట్ని సేల్ చేస్తే ఎట్లుంటుంది, పేరెంట్ దట్ మేక్ ద సేల్, ద పేరెంట్ ఓన్ 60% సబ్సిడరీ. ఎంత ఓన్ ఉంది, 60% ఉంది సబ్సిడరీలో. పేరెంట్ అనేది సేల్ చేస్తుంది సమ్ ఇన్వెంటరీ టు ద సబ్సిడరీకి 35,000 యూనిట్స్, 35,000ని అండ్ 15,000 ప్రాఫిట్. సో సేమ్ పైన ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా అట్లనే. బట్ ఇక్కడ సేమ్ మనం ఏం చేయాలంటే కన్సాలిడేటెడ్ రెవెన్యూ సంబంధించి 35 తీసుకోవాలి, 15,000 ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు, ఇది అన్రియలైజ్డ్ ప్రాఫిట్ కాబట్టి ఎలిమినేట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th one, ఏ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ అండ్ పేరెంట్ కంపెనీ అండ్ 80% హోల్డింగ్ ఉంది బి లిమిటెడ్లో. అండ్ గూడ్స్ కాస్టింగ్ 200 lakhs సోల్ చేసింది అట్ 240 lakhsకి. సో 200వి 240 lakhsకి సేల్ చేసింది. 50% గూడ్స్ ఆర్ లయింగ్ అట్ ఇట్ స్టాక్. సో అంటే 100%లో 50% సేల్ అయిపోయింది, 50% లయింగ్ ఉంది. అంటే ఆన్ ద డేట్ ఆఫ్ రిపోర్టింగ్ డేట్లో మన దగ్గర ఎంతైతే ఉందో అందులో మాత్రమే మనం ఇంటర్ గ్రూప్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ని ఎలిమినేట్ చేయాలి. ఆల్రెడీ 50% రియలైజ్డ్ కాబట్టి నో ప్రాబ్లం, నో ఇష్యూ. అంటే ఇప్పుడు 240లో 50% 120 అవుతుంది అండ్ 200లో 50% చూసుకుంటే 100 అవుతుంది. నౌ 240కి సంబంధించి 100 మైనస్ 120 చూసుకుంటే 20 lakhs ఇన్ సిఎఫ్ఎస్. సో రెడ్యూస్ చేయాలి ఇన్వెంటరీని. దిస్ విల్ ఇంక్రీజ్. మనం ఎప్పుడైతే రెడ్యూస్ చేస్తామో కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అవుతుంది 20 lakhsకి సంబంధించి. నా వీటిలో కరెంట్ అసెట్స్ అంటే యాజ్ పర్ అకౌంటింగ్ ప్రకారంగా కరెంట్ వచ్చేసి 100 ఉంటుంది, ట్యాక్స్ బేస్ అనేది 120 ఉంటుంది. అంటే అసెట్ని మనం ఇంక్రీజ్ చేస్తాం కావచ్చు ఫ్యూచర్లో. వీటి
ఏ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ట్యాక్స్ బేస్కి సంబంధించి మనం ఏం చేసుకోవాలి, ట్యాక్స్ బేస్కి డిటిఏ అనేది క్రియేట్ చేయాలి. డిటిఏ కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ట్యాక్స్ రేట్ అనేది ప్రొవైడ్ చేసినారు కాబట్టి, అంటే ఈ 20 lakhs ఇంటూ 30% చూసుకుంటే 6 lakhs అనేది డిటిఏ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th క్వశ్చన్. సో 17th క్వశ్చన్లో కూడా సేమ్ కంపెనీ అనేది రామ్ లిమిటెడ్ ఉంది అండ్ పేరెంట్ కంపెనీ అనేది పర్చేజ్ చేసింది ఒక కాస్టింగ్ 100 lakhsకి ఫ్రమ్ ఇట్స్ 80% సబ్సిడరీలో 120 lakhsకి సంబంధించి. సో 50% గూడ్స్ లయింగ్ అట్ ద గోడౌన్. సో అంటే 50% రికగ్నైజ్ అయిపోయింది, రియలైజ్ అయిపోయింది కాబట్టి ఎటువంటి అడ్జస్ట్మెంట్ అనేది ఏముండదు. 50% అనేది అన్రియలైజ్ కాబట్టి వీటికి అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. సో 100 ఇంటూ 50% తీసుకుంటే 50 lakhs, 120 ఇంటూ 50% తీసుకుంటే 60 lakhs, అంటే 10 lakhs ఇది అన్రియలైజ్డ్ ప్రాఫిట్. సో 10 lakhsని మనం రెడ్యూస్ చేయాలి ఇన్వెంటరీకి సంబంధించి. సో రెడ్యూస్ చేసే కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 10 lakhs అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి డిటిఏ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకు, ట్యాక్స్ అకౌంటింగ్ బుక్స్లో ఇన్వెంటరీ వచ్చేసి అసెట్ వచ్చేసి 50, ట్యాక్స్ బేసిడ్గా మనం 60 తీసుకుంటాము. సో ఫ్యూచర్కి సంబంధించి 10 పెంచాల్సి ఉంది కాబట్టి డిటిఏ అనేది రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 18th వన్? ఇక్కడ ఏ లిమిటెడ్ అనేది ఉంది. ఏ లిమిటెడ్ వచ్చేసి పేరెంట్ కంపెనీ సోల్ చేసింది ఒక అసెట్ని బి లిమిటెడ్కి ఎంతకి 100 lakhsకి అట్ 120కి సేల్ చేసింది. సో 100కి 120 lakhsకి సేల్ చేసింది. క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ as PPE by B Limited. The useful life of PPE data and transfer వచ్చేసి 10 years యూజ్ఫుల్ లైఫ్. ఇప్పుడు దీని యొక్క నెసెసరీ అడ్జస్ట్మెంట్ అనేది ఎట్లా మనం ఎంటర్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఎంత ఉంది, 120కి సేల్ చేసినాము. సో రెవెన్యూ ఎంత 120, కన్సాలిడేటెడ్ రెవెన్యూ 20 అండ్ కాస్ట్ ఆఫ్ సేల్. సో వాటి యొక్క కాస్ట్ ఎంత 100. సో కాస్ట్ ఆఫ్ సేల్ వచ్చేసి 100 తీసుకోవాలి. అండ్ పీపీఈని యాక్చువల్గా 120కి పీపీఈని రాసుకుంటాం కాబట్టి బుక్స్ ఆఫ్ అకౌంట్లో, బట్ 20 lakhs ఎక్సెస్ రాసుకున్నాం కాబట్టి 20 lakhsని డిక్రీజ్ చేయాలి. సో ఒక అసెట్ని డిక్రీజ్ చేయాలంటే క్రెడిట్ చేయాలి. సో పీపీఈని క్రెడిట్ చేయాలి 18కి అండ్ వీటిపైన 20 పైన 2 is the depreciation. ఎందుకు 20 lakhs డివైడెడ్ బై 10 years టైం ఉంటుందని చెప్పినాం కాబట్టి 20 డివైడెడ్ బై 10 తీసుకుంటే 2 lakhs అనేది డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కన్సాలిడేటెడ్ రెవెన్యూ 120, కాస్ట్ ఆఫ్ సేల్ 100 టు పీపీఈ 18 టు డిప్రిషియేషన్ 2 lakhs. నెక్స్ట్ అలొకేటింగ్ షేర్ ఆఫ్ profits to NCI and change profits by held by controlling and non-controlling entity కి సంబంధించి. నౌ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19th. సో క్వశ్చన్ నెంబర్ 19thలో ఏం చెప్తారంటే ఒక కంపెనీ అనేది ఉంది. సో ఏ లిమిటెడ్ అక్వైర్ చేసింది ఒక 70% అక్వైర్ చేసింది బి లిమిటెడ్లో అండ్ వాటి యొక్క కాస్ట్ ఎంత 10 lakhs ఇదా కాస్ట్. అండ్ వెన్ బి లిమిటెడ్ హ్యాస్ అండ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 lakhs అండ్ అదర్ ఈక్విటీ వచ్చేసి 80,000 ఇదా అదర్ ఈక్విటీ. అంటే టోటల్ నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఎంత 10 lakhs ప్లస్ 80,000 తీసుకుంటే 10,80,000 అవుతుంది. అండ్ ఇన్ 4 consecutive yearsలో వాళ్ళకి టోటల్గా సఫర్ చేసిన లాసే వచ్చింది 4 yearsలో. ఫస్ట్ ఇయర్ 2,50,000, 4 lakhs, 5 lakhs, 1,20,000. దేర్ ఆఫ్టర్ బి లిమిటెడ్ అనేది ఎక్స్పీరియన్స్ టర్న్ ఓవర్ అండ్ రిజిస్టర్ యాన్యువల్ ప్రాఫిట్ 50,000 అండ్ నెక్స్ట్ 2 yearsకి 1 lakh, 1,50,000. సో ఒక 3 years ప్రాఫిట్ వచ్చింది, 4 years లాస్ వచ్చింది. షో ద నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అండ్ గుడ్ విల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ ఇయర్. సో గుడ్ విల్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ విల్ ఎంత అనేది చూద్దాము. సో ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్ 70% హోల్డ్ చేసినప్పుడు కాస్ట్ ఎంత, అది 10 lakhs ఇస్ ద కాస్ట్. అండ్ నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఎంత 10 lakhs 80,000 అండ్ ఎన్సిఐ అంటే ఎంత అవుతుంది 30%. సో 1,80,000 into 30% తీసుకుంటే ఎంత అవుతుంది, అది ప్రపోర్షనేట్ షేర్ వాల్యూ అవుతుంది. సో ప్రపోర్షనేట్ షేర్ వాల్యూలో చూసుకుంటే 3,24,000 అవుతుంది ఎన్సిఐ అనేది. అంటే 3,24,000 ఎన్సిఐ అవుతుంది. అండ్ వీటి యొక్క డిఫరెంట్ అనేది గుడ్ విల్ 2,44,000 అవుతుంది. అండ్ గుడ్ విల్ అనేది ప్రాఫిట్స్తో ఎటువంటి లింక్ అనేది ఉండదు, ఎటువంటి చేంజ్ అనేది రాదు. డ్యూ టు ప్రాఫిట్స్ రావడం వల్ల కానీ బిజినెస్కి ఆర్ లాస్ రావడం వల్ల కానీ బిజినెస్కి గుడ్ విల్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది, బేస్డ్ ఆన్ ఇంపైర్మెంట్ లాస్ వచ్చినప్పుడు చేంజ్ అవుతుంది. అండ్ ఒకవేళ మళ్ళీ సేల్ చేస్తే ఆ గుడ్ విల్ అనేది చేంజ్ అవుతుంది. అంతవరకు గుడ్ విల్ అనేది
చేంజ్ కాదు. సో 2,44,000 ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ లాస్ రాని ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ రాని ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద గుడ్ విల్. బట్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? వాళ్ళ యొక్క పోర్షన్ ఎంతైతే పోర్షన్ ఉందో, ఎంత పోర్షన్ ఉంది 30% పోర్షన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. 30% పోర్షన్ ప్రాఫిట్ వస్తే 30% ప్రాఫిట్ యాడ్ అవుతుంది అండ్ లాస్ వస్తే 30% లాస్ అనేది డిడక్ట్ అవుతుంది. సో అట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్ 3,24,000 ఉంది అండ్ గుడ్ విల్ అనేది 2,44,000 ఉంది. నా ఫస్ట్ ఇయర్కి సంబంధించి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? సో ఫస్ట్ 4 years మొత్తం ప్రాఫిట్ లాసెస్. సో 2,50,000 లాస్, 4 lakhs లాస్ అండ్ 5 lakhs లాస్ అండ్ తర్వాత 5 lakhs, సో 1,20,000 లాస్కి తీసుకోవాలి. అండ్ వాటి తర్వాత 50,000, 1 lakh, 1,50,000 ఇవి ప్రాఫిట్స్. 50,000, 1 lakh, 1,50,000 ఇవి నార్మల్గా తీసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. ఇందులో 30% ఇక్కడ వేసుకోవాలి. లాస్ కాబట్టి డిడక్ట్ చేయాలి 3,24,000 నుంచి. 4 lakhs 30% డిడక్ట్ చేయాలి, 4 lakh డిడక్ట్ చేయాలి అండ్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. లాస్ ఉంటే లాస్, ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్కి వెళ్ళిపోతుంది వాటికి సంబంధించి. సో లాస్ని నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్కి డిడక్ట్ చేసుకుంటూ పోతాము అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాస్ వస్తే లాస్, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద గుడ్ విల్. గుడ్ విల్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాము అండ్ ఇది గుడ్ విల్కి సంబంధించి. సో మనం ఎన్సిఐని ఎట్లా క్యాలిక్యులేషన్ చేసినాము? షేర్ క్యాపిటల్ అదర్ ఈక్విటీ 10,80,000, 3,24,000 ఇది ద ఎన్సిఐ. అది నాన్ ఐడెంటిఫైబుల్ అసెట్స్. అండ్ గుడ్ విల్ ఎట్లా వస్తుంది మనకి? కన్సిడరేషన్ 10 lakhs పే చేసినాము, నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ 10,80,000. 10,80,000 ఎట్లా వస్తుంది? ఈక్విటీ ప్లస్ అదర్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు నాన్ నెట్ అసెట్స్ అవుతుంది. ఎన్సిఐ వచ్చేసి 3,24,000. ఇక్కడ మనం యూజ్ చేసిన మెథడ్ ప్రపోర్షనేట్ షేర్ వాల్యూ మెథడ్ అనేది యూజ్ చేసినాము, ఎందుకో ఫేర్ వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి. అండ్ గుడ్ విల్ వచ్చేసి మనకి 2,44,000 వస్తుంది. సో 2,44,000 గుడ్ విల్ని మనం ఎటువంటి అడ్జస్ట్మెంట్ అనేది చేయలేదు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చెక్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డిటర్మైన్ ఈచ్ కేస్. ఎన్సిఐని క్యాలిక్యులేషన్ చేయాలి ప్రపోర్షనేట్ షేర్ మెథడ్ని యూజ్ చేసి ఆన్ ద డేట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. అండ్ గుడ్ విల్ ఆర్ గెయిన్ అండ్ బార్గెన్ పర్చేజ్ని క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ అమౌంట్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ షేర్ ప్రాఫిట్ ఇన్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో అజ్యూమింగ్ కంపెనీస్ ఓన్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి? 2 lakhs ఉన్నాయి. వాటికి సంబంధించి క్యాలిక్యులేషన్ చేయాలి వీటికి. సో వీటికి సంబంధించి క్వశ్చన్ ఏం ప్రొవైడ్ చేసినారు? సబ్సిడరీస్ ఉన్నాయి ABCD 4 సబ్సిడరీస్ ఉన్నాయి. ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ వాళ్ళు ఎంత హోల్డ్ చేస్తున్నారు? 90%, 85%, 80%, 100%ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ కాస్ట్ వచ్చేసి 1,40,000, 1,04,000, 56,000 అండ్ 1 lakh విల్ బి ద కాస్ట్ వాళ్ళకు ఉండేది. అండ్ డేట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత ఉంది? 1/4/2004కి సంబంధించి షేర్ క్యాపిటల్ ప్లస్ రిటైన్డ్ ఎర్నింగ్స్ని ప్రొవైడ్ చేసినారు. అండ్ కన్సాలిడేటెడ్ డేట్ అంటే 31st March 2002కి వచ్చేసి కన్సాలిడేషన్ చేస్తున్న డేట్కి షేర్ క్యాపిటల్ రిటైన్ ఎర్నింగ్స్ని ప్రొవైడ్ చేసినారు. ఇది A, ఇది B, ఇది C, ఇది D. ఓకే, అంటే మనం ఓన్ చేసినది ఎంత? 90%. ఈ డీలో మనకి పెద్ద అడ్జస్ట్మెంట్స్ అనేది ఏముండవు, ఎందుకంటే 100% మనమే ఓన్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనకు కావాల్సినవి ఏవేవి? ఎన్సిఐ, గుడ్ విల్ అండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫార్మ్స్కి సంబంధించి ఎంత తీసుకోవాలి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సిఐని క్యాలిక్యులేషన్ చేద్దాము. ఎన్సిఐ ఎంత? ఎన్సిఐ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ ఏదైతే ఉందో సబ్సిడరీలో, సో సబ్సిడరీలో ఈక్విటీ పోర్షన్ మనదే ఉంటే అది మనకి కంట్రోలింగ్ ఉన్నట్లు. ఒకవేళ ఈక్విటీలో మన కంట్రోలింగ్ లేకుంటే అది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో సబ్సిడరీలో ఈక్విటీ పోర్షన్ నాట్ అట్రిబ్యూటబుల్, అది డైరెక్ట్లీగా కానీ ఇండైరెక్ట్లీగా కానీ మనకి లేకుంటే, ఎవరికి పేరెంట్కి లేకుంటే దాన్ని మనం ఎన్సిఐ అంటాం. దట్ ఈస్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటాం. ఈక్విటీ అనేది రెసిడ్యువల్ ఇంట్రెస్ట్ ఇన్ ద అసెట్స్ ఆఫ్ ద ఎంటిటీ ఆఫ్టర్ డిడక్టింగ్ ఆల్ లైబిలిటీస్ ఏవైతే ఉంటావో అన్ని లైబిలిటీస్ని డిడక్ట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ గివెన్ కేస్లో షేర్ క్యాపిటల్ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏవైతే వస్తాయో వాటిని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ పోర్షన్ ఫస్ట్ 90, 85, 80, 100 తీసుకుంటే ఎన్సిఐ పోర్షన్ ఎంత? 10, 15, 20, 25. అండ్ రిటైన్ ఎర్నింగ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు కాబట్టి వీటికి సంబంధించి ఈక్విటీ పోర్షన్ని చూసుకుంటే, అంటే వీటిని బోత్ యాడ్ చేసి ఈ పర్సెంటేజ్తో చూసుకుంటే ఎంత వస్తుందో అది మనకి ఎన్సిఐ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్కి సంబంధించి. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కావాలంటే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డేట్కి ఎంత ఉందో ఆ పర్సెంటేజ్ని మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ గెయిన్ అండ్ బార్గెన్ పర్చేజ్.
ఇక్కడ ఎట్లా వస్తుంది, మనం కన్సిడరేషన్ ఎంత పే చేసినాము. సో కన్సిడరేషన్ ఎంత పే చేసినాము అంటే మనకున్న కాస్ట్ ఎంత అయింది. సో క్వశ్చన్లో మనకి కాస్ట్ అనేది ప్రొవైడ్ చేసినారు. సో ఆ కాస్ట్ని తీసుకోవడము అండ్ యాజ్ ఆన్ డేట్కి సంబంధించి ఎన్సిఐ ఎంత ఉంది అండ్ మనం నెట్ ఐడెంటిఫైయబుల్ ఎంత ఉన్నాయి అంటే ఈ డేట్ ఆఫ్ అక్విజిషన్కి సంబంధించి ఆ రోజు షేర్ క్యాపిటల్ ప్లస్ రిటైన్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడిషన్ చేసుకుంటే వచ్చేస్తుంది వీటికి సంబంధించి. అండ్ ఎన్సిఐ వచ్చేస్తుంది ఎంత అమౌంట్కి సంబంధించి చూసుకుంటే. సో గుడ్ విల్ ఎంత తీసుకోవాలి అప్పుడు అండ్ గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ ఎంత తీసుకోవాలి అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ 4th వన్, ఆన్ 31st March 2002కి సంబంధించి ఈచ్ కేస్ ఆఫ్ ఫాలోయింగ్ అమౌంట్లో ఎంత యాడ్ చేయాలి ఆర్ డిడక్ట్ చేయాలి ఫ్రమ్ బ్యాలెన్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ రిటైన్డ్ ఎర్నింగ్స్లో చూసుకుంటే. అంటే ఇక్కడ ఎంత హోల్డ్ చేస్తున్నాం మనము 90%, 85%, 80%, 100%. అండ్ మనకి రిటైన్ ఎర్నింగ్స్ 31st Marchకి ఎంత రిటైన్ ఎర్నింగ్స్ వచ్చినవి ఆన్ కన్సాలిడేషన్ డేట్లో మనం మల్టిప్లికేషన్ చూసుకోవచ్చు. అండ్ రిటైన్ ఎర్నింగ్స్ యాజ్ ఆన్ కన్సాలిడేషన్ డేట్ ఏమొచ్చినాయో చెక్ చేసుకోవాలి. వీటి యొక్క డిఫరెంట్ని బేస్ చేసుకుంటే వీటి యొక్క డిఫరెంట్ ఏదైతే వస్తుందో వీటికి సంబంధించి ఆన్ కన్సాలిడేషన్ అండ్ యాజ్ ఆన్ 31st March 2001కి డిఫరెన్స్ ఏదైతే వస్తుందో ఇవి పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్. సో వీటిని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు వస్తుంది అమౌంట్ ఎంత యాడ్ చేయాలి ఆర్ ఎంత డిడక్ట్ చేయాలి ఫ్రమ్ హోల్డింగ్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్కి సంబంధించి అనేది క్వశ్చన్. సో అప్ టు 20 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ 21 నుంచి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.